దేశ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు బీజేపీలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరటం ఆహ్వానించదగిన విషయమని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. విజయవాడ లంబాడిపేట నుంచి భారీ సంఖ్యలో యువత, ముస్లిం మహిళలు బీజేపీలో చేరారు. మాజీ కార్పొరేటర్ తాజా నోత్ దాస్ కుమారుడు రవి నాయకత్వంలో బీజేపీలో చేరటం సంతోషం కలిగిస్తోందని సుజనా చౌదరి అన్నారు. మానవతా దృక్పథంతో ప్రజాసేవ చేయాలన్నది తన అభిమతమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలోకి ఇంతమంది మహిళా సోదరీమణులు చేరటం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మన ప్రత్యర్థి పార్టీ అనేక విధాలుగా సోషల్ మీడియాలో అన్ని తప్పుడు సందేశాలు పంపించి వాళ్ళ మనసులో అన్నీ కూడా రాంగ్ ఒపీనియన్ తీసుకొచ్చారు. అవన్నీ లేకుండా మీరందరూ కూడా మంచి పార్టీ, జాతీయ అభివృద్ధిలో మీరు పాలు పంచుకుంటున్నారు అని ఆలోచించండి. రాజకీయాల్లోకి వచ్చేది ఉద్యోగాలు కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేట్లు అవ్వాలి, ఎవరో ఒకరు అవ్వాలి. కానీ ముందు ప్రజాసేవ దృక్పథంతో ఉండాలి. కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో పనిచేస్తేనే మనం ప్రజాసేవలో చేయగలం. కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద సమర్థత లేని నాయకులు కనుక ప్రజాస్వామ్యంలో గెలిస్తే గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో చూసాం. మనం డబ్బుతో కానీ ఇంకోదంతో కానీ చేయకూడదు. కాబట్టి మీరందరూ వచ్చినందుకు స్వాగతిస్తూ సంతోషంగా మీరందరూ కూడా గట్టిగా పనిచేయండి. భారతీయ జనతా పార్టీలోకి ఇంతమంది మహిళా సోదరీమణులు చేరటం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మన